వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. ఖమ్మం రూరల్ ఎదలాపురం మున్సిపాలిటీ 6వ వార్డులోని శ్రీ అభయ టౌన్షిప్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణనాథుని నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఉత్సవాల్లో భాగంగా గరిక పూజ, కుంకుమ పూజ, సరస్వతి దేవి పూజలు, మహాహారతులు, వేద మంత్రోచ్చరణల మధ్య గణనాథుని కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ అభయ టౌన్షిప్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, మా టౌన్షిప్ లో గణపతి నిమజ్జన యాత్రను ఎంతో అంగరంగ వైభవంగా వేద మంత్రాలతో నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ శోభయాత్రను మున్నేరు బ్రిడ్జి వద్దకు ఆటపాటలతో చేరుకొని మున్నేరులో నిమజ్జనం చేశామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టౌన్షిప్ వాస్తవ్యులు, చిన్నలు, పెద్దలు, మహిళలు మరియు అభయ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అందరికి కూడా శుభాకాంక్షలు. ఈ అభయ టౌన్షిప్ ఏర్పడి ఈ 4 సంవత్సరాల సందర్భంగా ఈ 4వసారి మాత్రం ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. భారీ వర్షం ఏర్పడినా కానీ అటువంటి అవాంతరాలను కూడా ఎదుర్కొని కమిటీ సభ్యులు కానీ ఇక్కడ వెంచర్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తమ యొక్క సహాయ సహకారం అందజేసి ఘనంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా నవరాత్రులలో ప్రతిరోజు కూడా ఒక విశిష్టమైనటువంటి కార్యక్రమాలని నిర్వహించి ఈ కార్యక్రమాలని వినూత్నంగా పెద్ద పెద్ద దేవాలయాల్లో జరిగేటటువంటి అనేక రకాల అంశాలను ఈసారి ఈ గణేష్ మండపం కాడ నిర్వహించడం జరిగింది. కాబట్టి మా అభయ టౌన్షిప్ తరఫున ఈ కమిటీ వాళ్ళకి, తర్వాత ఈ ఉత్సవాలు దినదిన ప్రవర్ధమానం చెందాలని, ప్రతి సంవత్సరం కూడా దిగ్విజయంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు అందరికీ. శుభ సాయంత్రం. శ్రీ అభయ టౌన్షిప్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 4వ సంవత్సరం ఏరు వినాయకుడిని కార్యక్రమం ఎంతో బాగా ఘనంగా మొదలుపెట్టి మరి సోమవారి యొక్క నిమజ్జన కార్యక్రమం మేము బయలుదేరడం జరుగుతుంది. ఈ 9 రోజులు కూడా మేము కాలనీ వాసులు మరియు మా పెద్దలు, యూత్, పిల్లలు, ఆడపడుచులు అందరూ కూడా ఈ వినాయకుని కార్యక్రమంలో పాల్గొని ఈ 9 రోజుల కార్యక్రమాలన్నీ కూడా చాలా సక్సెస్ఫుల్ గా గ్రాండ్ గా వేయడం జరిగింది. నిన్న జరిగినటువంటి కళ్యాణం, అంతకుముందు ఫస్ట్ డే వినాయకుడు కానుంచి మొదలు పెడితే ఈ 9 రోజుల్లో కూడా కుంకుమ పూజ, సరస్వతి పూజ అన్ని ప్రోగ్రామ్స్ కూడా చాలా సక్సెస్ అయినాయండి. కమిటీ సభ్యులు మరియు టౌన్షిప్ పెద్దలు, కాలనీ వాసులు అందరూ కూడా ఎంతో బాగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ చేయడం జరిగింది. ముఖ్యంగా మాలేసిన స్వాములకి మరియు కమిటీ సభ్యులకి, పిల్లలకి, పెద్దలకి అందరికి మరొకసారి శ్రీ అభయ ఉత్సవ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరియు మాకు చేసిన స్పాన్సర్లు అందరికీ కూడా నిజంగా అండి, ఇంత పెద్ద కార్యక్రమం చేయాలంటే అది ఏ ఒక్కరితో సాధ్యపడేది కాదు. ఇంత పెద్ద కార్యక్రమం చేయాలంటే ప్రతి ఒక్కళ్ళు స్పాన్సర్లు మరియు సహకారదాతలు అందరికీ కూడా అభయ టౌన్షిప్ వాసులందరికీ మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అండి. మహారాజ్కి ఉత్సవ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు అండి. మేము గత 4 సంవత్సరాల నుంచి వెళ్ళి గణేష్ ఉత్సవం జరుపుకుంటున్నామండి. గత 3 సంవత్సరాలుగా మేము దేవుడి కళ్యాణం జరపలేదండి. ఈసారి స్పెషల్ గా మేము దేవుని కళ్యాణం జరుపుకున్నాము. ఈ కళ్యాణము ఈ ఎంటైర్ ఈ వేదలాపురం మున్సిపాలిటీ ఉన్నటువంటి కార్పొరేషన్ ఉన్నటువంటి 19 విగ్రహాలలో ఎక్కడ జరగలేదండి. కన్నీ వీరిని రీతిలో మా అభయ టౌన్షిప్ నందు కళ్యాణం జరిగిందండి. దానికి కళ్యాణం జరిపించిన, దానికి సహకరించినటువంటి, దానికి మా టీం అయితే ఈ కాలనీ వాసులు అయితే, అభయ టౌన్షిప్ అయితే, పెద్దలు అయితే చాలా కోలాహలంగా దేవుడి కళ్యాణం జరిపించుకున్నామండి. అది మాకు చాలా ఆనందంగా ఉందండి. ఈ కమిటీకి స్పాన్సర్ చేసినటువంటి పెద్దలు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అండి. ముందుగా కృతజ్ఞతలు. మా అభయ టౌన్షిప్ లో గణేష్ ఉత్సవాలు గత 3 సంవత్సరాల నుంచి జరుపుకోవడం జరుగుతుంది. ఇది 4వ సంవత్సరము. ఫస్ట్ రోజు నుంచి ఏదో ఒక కార్యక్రమం గణేష్ కూర్చోబెట్టిన కాడ నుంచి సరస్వతి పూజ, కుంకుమ పూజ, కళ్యాణము, గరిక పూజ, హోమము, అన్నదానము ప్రతిరోజు ఒకటి జరుపుకోవడం జరిగింది. ఈ అభయ కమిటీకి సహకరించిన పెద్దలు, పూజ్యులు అందరికీ మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. జై బలో గణేష్. ఈ అభయ టౌన్షిప్ లో మేము చాలా ఘనంగా వినాయకుడిని 9 రోజులు పూజల తర్వాత 10వ రోజు మేము ఘనంగా దేవుడి యొక్క కళ్యాణం కూడా జరుపుకొని ఈ రోజు 11వ రోజు మేము చాలా ఉత్సాహంగా ఈ నిమజ్జన కార్యక్రమాన్ని ఈ యొక్క అందరి యొక్క సహకారంతో మేము చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. చాలా సంతోషంగా ఉంది. మేము 4వ సంవత్సరం పెట్టుకోలేకపోయినా ఈ 5వ సంవత్సరం చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. జై బలో గణేష్ మహారాజ్ కి, గణేష్ మహారాజ్ కి. గుంటూరులో ఫ్లాట్ కొనుక్కోవాలనుకుంటున్నారా? అయితే ఒక పని చేయండి, MR కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మీరు ఒకసారి వెళ్ళి
మోడల్ అపార్ట్మెంట్ చూడండి, సూపర్ గా ఉంది. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు, మోడల్ ఫ్లాట్ చూడండి, సూపర్ గా ఉంది. నచ్చితేనే కొనండి.